బీసీ బిడ్డల ఆత్మగౌరవం జేఎస్పీ, బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ. నమస్తే. నిన్న ఒక బిల్డింగ్ కూలింది అంజయ్ నగర్, అది గచ్చిబౌలి ఏరియా కిందకి మాదాపూర్ ఆ ఏరియాలో ఒక బిల్డింగ్ కూలింది. ఆ బిల్డింగు 7 అంతస్తుల బిల్డింగ్లో అతి తక్కువ ప్లేస్లో కడితే అది నాణ్యమైన దాని లేకపోతే అది పక్క బిల్డింగ్ మీద పడి మొత్తం కుప్పగూలిపోయింది అన్నమాట. దానికి కారణం ఎవరైతే డిపార్ట్మెంట్లు ఉంటారో దీని పర్మిషన్ కన్స్ట్రక్షన్ ఇచ్చే వీళ్ళు మున్సిపల్ అధికారులు ఉంటారో ఎవరైతే వాళ్ళదే బాధ్యత అన్నమాట. ఒకసారి మనం చూస్తే నిన్న 55 గజాల్లో 7 అంతస్తులో కుప్పకూలిన బిల్డింగ్ అంట. 2 మృతి గచ్చిబౌలి అంజయ్ నగర్లో ఘటన అంట. శిథిలాల కింద మరికొందరు కొనసాగుతున్న సహాయ చర్యలట. పక్క అపార్ట్మెంట్పై శిథిలాలు పడి ఆర్మీ మాజీ ఉద్యోగి దంపతులకు తీవ్ర గాయాలంట. పక్కనున్న మరో 2 బిల్డింగ్లకు పగుళ్ళు అంట. నాలా కబ్జా చేసి మరి అక్రమ నిర్మాణం అంట. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తాం హైడ్రా కమిషనర్. ఈ హైడ్రా వచ్చిన తర్వాత హైడ్రాకి ఏంటంటే మంచి పేరు వచ్చింది, చెడ్డ పేరు వచ్చింది. అంటే పేదోళ్ళ ఇల్లులో కూడా కొడుతున్నారు తప్పించి నిజమైన అక్రమంగా కబ్జా చేసి కట్టిన నాలాల మీద కావచ్చు, ఇటు వేరే ప్రభుత్వ ల్యాండ్లలో కావచ్చు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లే కావచ్చు, పెద్ద పెద్ద బడా బిల్డర్లే కావచ్చు, కూలగొడతలేరని చెప్పేసి ఒక పేరు మూట కట్టుకున్నది హైడ్రా. సో ఇప్పుడు అక్కడ నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు అక్కడికి వెళ్ళారు. హైదరాబాద్ ఐటీ కారిడార్లో నిర్మాణంలో ఉన్న ఓ భవనం కుప్పకూలింది. గచ్చిబౌలి అంజయ్ నగర్లో నాలాను ఆక్రమించి ఎలాంటి అనుమతులు లేకుండా కేవలం 55 గజాల్లో చేపట్టిన 7 అంతస్తుల అక్రమ భవనం శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలిపోయిందట. భవనంలో పనిచేస్తున్న 2 కార్మికులు శిథిలాల కింద చిక్కుకొని దుర్మరణం చెందగా వారి మృతదేహాలను బయటకు తీశారట. మృతులను మధ్యప్రదేశ్కు చెందిన ఉమేష్ 34 సంవత్సరాలట, మహబాద్ 42 సంవత్సరాలుగా గుర్తించారట. సో ఇద్దరు చనిపోయారు. మొత్తం ఈ బిల్డింగ్ మొత్తం కూలిపోతే ఈ పక్కన బిల్డింగ్ మొత్తము డ్యామేజ్ అయిపోయింది. ఇది ఈ పక్కన ఈ ఇంటిని సాజిద్ అనే బిల్డర్ అంట. సాజిద్ అనేటోడు ఈ బిల్డరు ఆక్రమించి మరీ కట్టినట్టుగా గుర్తించారట. నాలా ఉంటుంది కదా, ఇప్పుడు నాలా అంటే నాలా అగ్రికల్చర్ ల్యాండ్ అనమాట. సో ఆ ల్యాండ్ ఏదైతే ఉంటుందో అక్కడ కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఉంటుంది అనమాట. ఆ నాలాల మీద కూడా వీళ్ళు ఏదైతే ఉంటుందో దాని మీద నిర్మాణం చేసుకుంటూ పోతారనమాట. కబ్జా చేసి అంటే అది పర్మిషన్ లేకుండా కూడా పర్మిషన్ తీసుకొని ఏదైతే ఇప్పుడు చెప్పినట్టుగా అవినీతి గురించి మనం మాట్లాడుకున్నాం కదా, ఆ అవినీతి పడిన అధికారులు ఎవరైతే ఉంటారో పర్మిషన్లు ఇచ్చేసి వీళ్ళ దగ్గర ఇష్టం వచ్చినట్టు డబ్బులు తీసుకొని వీళ్ళకు పర్మిషన్లు ఇస్తారనమాట. ప్రస్తుతం భవన్లో టైల్స్ పనులు సాగుతున్నాయట. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా అగ్గిపెట్టెలు పేర్చినట్టుగా కట్టడంతో ఇప్పుడు అగ్గిపెట్టె స్క్వేర్ షేపులు ఉంటాయి కదా, ఇప్పుడు ఒకటి 7 అంతస్తులు, అసలు దానికి పర్మిషన్ ఉండదు. దానికి మరి కట్టాలన్నా ఎన్ని అంతస్తులు కట్టాలని చెప్పేసి దానికి ఏది ఉండదు అన్నట్టు, సర్వే ఉండదు, ఏముండదు. ప్రమాదం గురించి తెలియగానే హైడ్రా, డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సంఘటన స్థలానికి చేరుకొని శిథిలాల కింద తొలగింపులు చేపట్టాడు. శిథిలాల కింద మరికొందరు కార్మికులు చిక్కుపోయారని భావిస్తూ ఉన్నారంట. సంఘటన స్థలాన్ని షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, హైడ్రా కమిషనర్ రంగనాథ్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సిఎంసి కమిషనర్ సృజన పరిశీలించారట. కుప్పకూలిన భవనం శిథిలాల పక్కనే ఉన్న వైట్ఫీల్డ్ జయదర్శిని రెసిడెన్స్లోని సి బ్లాక్ అపార్ట్మెంట్పై పడడంతో అందులో ఉంటున్న ఆర్మీ మాజీ ఉద్యోగి రమణారెడ్డి, ఆయన భార్య సంయుక్త తీవ్రంగా గాయపడ్డారంట. ఈ ప్రమాదంతో సి బ్లాక్లోని 5 ప్లాట్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని ముందు జాగ్రత్తగా సి బ్లాక్లోని అన్ని ప్లాట్లను పోలీసులు ఖాళీ చేయించారట. కూలిన భవనానికి ఇరువైపులా ఉన్న మరో 2 భవనాలకు కూడా పగుళ్లు ఏర్పడడంతో ఎప్పుడు కూలిపోతాయన్న ఆందోళన నెలకొన్నాయట. ఈ 2 భవనాల్లో హాస్టల్ కొనసాగుతుండగా పోలీసులు వాటిని కూడా ఖాళీ చేయించారట. సో ఈ బిల్డింగ్ చేయబట్టి పక్కనున్న బిల్డింగ్లు కూడా డ్యామేజ్ అయిపోయినాయట. ఇటు పక్కది ఇటు సైడ్కి ఉన్నది 2 బిల్డింగ్లు డ్యామేజ్ అయిపోతే అది కూలిపోయే పరిస్థితులు ఉన్నా కూడా తెలియని పరిస్థితి. ఆ 2 కూడా హాస్టల్స్ భవనాలు అంటారు. 2టిని కూడా ఖాళీ చేయించారట మొత్తం. అయితే ముందే ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదట. బిల్డర్ సాజిద్ అంజయ్ నగర్లోని 50-60 గజాల స్థలంలోనే 6-7 అంతస్తుల బిల్డింగ్ నిర్మించి హాస్టల్కు అద్దెకు ఇచ్చినట్టుగా స్థానికులు జయదర్శిని రెసిడెన్సీ వాసులు చెప్తా ఉన్నారట. 50-60 గజాలంటే ఒక 4-5 ఒక 10 అడుగులు ఉంటాయి కావచ్చు గంతే. ఆ వెడల్పుతోటే ఒక 10-15 అడుగులు 50 గజాలు అంటే గంతే. ఎంత ఉంటుంది అది? 4-5-10 అడుగులు గంతే మినిమం. ఆ వెడల్పుతోటి దాని మీద ఇక స్క్వేర్ షేప్ తోటి 7 అంతస్తుల బిల్డింగు ఏడాగుతుంది, అది ఆగదు.
మొదట్లోనే అధికారులు చర్యలు తీసుకుంటే ప్రస్తుతం ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారట. అయితే గచ్చిబౌలి, అంజయ్య నగర్, సిద్దిక్ నగర్లో హాస్టళ్లకు, రూమ్లకు డిమాండ్ భారీగా ఉందట. దీంతో యజమానులు అద్దె కోసం బరిదెగిస్తూ ఉన్నారట. బిల్డర్లతో కేవలం 50-60 గజాల స్థలంలోనే 6-7 అంతస్తుల అక్రమ నిర్మాణాలు చేపడతా ఉన్నారట. గతంలో సిద్దిక్ నగర్లో ఓ బిల్డింగ్ సెల్లార్ కోసం తవ్వుతుండగా పక్కనే 60 గజాల్లో కట్టిన 5 అంతస్తుల భవనం ఒరిగిపోయిందట. చూసిరు కదా, ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టినప్పుడు ఇంకో బిల్డింగు మరి అది కట్టాలన్నా వద్దా అని చెప్పేసి ఈ మున్సిపల్ అధికారులు ఎవరైతే ఉంటారో, ఇంజనీర్లు ఎవరైతే ఉంటారో, పర్మిషన్ ఇచ్చే ఇంజనీర్లు వాళ్ళు అక్కడ వెరిఫై చేసి ఫీల్డ్కి వచ్చి ఇది కట్టాలన్నా వద్దా వెరిఫై చేసి సర్వే చేసి మీకు పర్మిషన్ ఉందా అసలు లేదా అని చెప్పేసి ఇవన్నీ ఎంక్వైరీ చేయాలి. ఇవన్నీ ఎంక్వైరీ చేయకుండానే ఈ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉంటారో ఈ కాంట్రాక్టర్లకు బాగా డబ్బులకు అలవాటు పడి, కన్స్ట్రక్షన్కి అలవాటు పడి ముందుగానే అధికారులతో మాట్లాడి మీరు పర్మిషన్ ఇచ్చేయండి మేము చూసుకుంటామని చెప్పేసి వాళ్ళకి ఎంత కొంత డబ్బులు ముఠ చెప్పేసి అందరిని మేనేజ్ చేసేసి పర్మిషన్ తెచ్చుకుంటారు. అది జరిగేదన్నమాట. ఇట్లా హాస్టల్ బిల్డింగ్లు కట్టుకుంటూ రెంట్లకు బాగా డబ్బులు అలవాటు పడి ఈ బిల్డింగ్లన్నీ నిర్మించుకుంటూ పోతా ఉన్నారట. ఏది అది కూడా పర్మిషన్ లేని నాలాల వాటి మీద. గతంలో సిద్దిక్ నగర్లోని బిల్డింగ్లో సెల్లార్ కోసం తవ్వుతుండగా పక్కనే 60 గజాల స్థలంలో 5 అంతస్తుల భవనం ఒరిగిపోయిందట. ఇప్పుడు చెప్పిన దాన్ని హైడ్రా అధికారులు యంత్రాలతో నేలమట్టం చేయించారట. ఆ తర్వాత అప్పటి షేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ అక్రమ నిర్మాణాలు గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్పారట. కానీ నెల రోజుల పాటు అక్రమ నిర్మాణాలు గుర్తించి నోటీసులు జారీతో సరిపెట్టారట. సో ఇప్పుడు అట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు నోటీసులు జారీ చేస్తారు, ఇక సీరియస్ యాక్షన్ తీసుకుంటామంటారు. తర్వాత ఇక పత్తా లేకుండా కనబడకుండా పోతారు. ఇక సో మళ్ళీ ఇట్లాంటిది ఏదో సంఘటన పెద్ద జరిగినప్పుడే ఇక ఆడికి పోయి మళ్ళీ ప్రకటన చేస్తారు. ఇక ఇట్లాంటి బిల్డింగ్లు ఉంటే కూలగొడతాం. ఇప్పుడు నిన్న రంగనాథ్ గారు మాట్లాడుతూ ఇట్లాంటి బిల్డింగ్ ఏ ఉన్నా కూడా మేము మొత్తం ఈ కాంట్రాక్టర్కి సంబంధించి బిల్డింగ్లు అన్నీ కూలగొడతామని మాట్లాడిన అక్కడ. ఇప్పుడైనా అక్రమ భవనాలపై చర్యలు ఉంటాయా లేదా అన్న దానిపై స్థానికులు అనుమానాలు నెలకొన్నాయట. సో ఇంతకుముందు వీళ్ళే ముందే కంప్లీట్ చేసారు, ముందే ఫిర్యాదు చేసినా పట్టించుకోవాలని వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉన్న వాసులు, అక్కడ ఉన్న నివాసం ఉన్న వాసులు సీజ్ చేసిన పనులు చేస్తున్నారట. సిఎంసి కమిషనరు సుజనాట. సో సీజ్ చేసినా కూడా పనులు చేస్తూ ఉన్నారట. కూలిన భవనం నిర్మాణంలో ఉన్నప్పుడే తమకు ఫిర్యాదులు వచ్చాయని 4 నెలల క్రితమే నిర్మాణ పనులను నిలిపివేయించి సీజ్ చేశామని సిఎంసి కమిషనర్ సుజన తెలిపారట. బిల్డర్ శుక్రవారం నుంచి పనులు తిరిగి చేయిస్తున్నాడని, ఇంతలోనే భవనం కూలిందన్నారట. చూసిరు కదా, 4 నెలల క్రితమే నిర్మాణ పనులను మూయించేసిరట. ఇప్పుడు బిల్డింగ్ ఏదైతే కూలిపోయిందో, కూలిపోయిన బిల్డింగ్కి వాళ్ళు సీజ్ చేసిరట. అంటే సీజ్ చేసిన బిల్డింగ్ అన్నమాట. ఇది కూలిపోయిన బిల్డింగ్ సీజ్ చేసింది, వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు ఇక్కడ అక్రమంగా నిర్మిస్తూ ఉన్నారు వీళ్ళు అని చెప్పేసి. అంతకుముందు జరిగిన పరిణామాలన్నీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళు కంప్లీట్ చేయడం జరిగింది అనమాట. హైడ్రాతో కలిసి అన్ని భవనాలను పరిశీలించి అక్రమ నిర్మాణాలను తొలగిస్తామన్నట. త్వరలోనే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని కూడా తెలిపారట. నిర్మాణదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. అంతే ఈ అక్రమ నిర్మాణాలను మొదట్లోనే గుర్తించి చర్యలు ఎందుకు తీసుకోవాలని ప్రశ్నించాక 2 కమిషనర్లు మౌనం పాటించారట. చూసిరు కదా, ఇప్పుడు బండారం బయటపడింది. మొత్తం బిల్డింగ్ కూలిన తర్వాత బండారం అంతా బయటపడతా అనమాట. ఇప్పుడు అధికారుల మీద చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తా ఉన్నారు. ఇట్లాంటి బిల్డింగ్లు ఏమేమి ఉన్నాయో మొత్తం అన్నిటి మీద చర్యలు తీసుకుంటారట. నేను హైడ్రా కమిషనర్ ఏమంటున్నా, అంజనగర్లోని భవనం కూలిన ప్రాంతాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. పరిసరాల్లో అనుమతులు లేని భవనాలను తనిఖీ చేసిరట. దెబ్బతిన్న జయదర్శిని అపార్ట్మెంట్ కూడా పరిశీలించారట. అపార్ట్మెంట్ వాసులతో మాట్లాడారట. వెంటనే శిథిలాలను తొలగిస్తామని, తర్వాత భవన సామర్థ్యాన్ని తనిఖీ చేస్తామని, అప్పటి వరకు అపార్ట్మెంట్లో దెబ్బతిన్న వైపు ఎవరు ఉండొద్దని సూచించారట. బిల్డర్ సాజిద్ కట్టే భవనాలన్నీ ఇలాగే ఉంటున్నాయని స్థానికులు చెప్తా ఉన్నారట. కొద్ది రోజుల్లో వీటన్నిటిని పరిశీలించిన తగిన చర్యలు తీసుకుంటామన్నారట. అంజయ్య నగర్లో సిఎంసితో కలిసి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భవనాలను కూల్చివేస్తామన్నారట. సో ఇప్పుడు ఈ సాదిక్ అయితే ఎవడైతే ఉన్నాడో ఈ బిల్డర్ గాడు వీడు చేసిన పనికి వీళ్ళంతా బలి కావాల్సి వచ్చింది, ఇటుపక్కల బిల్డింగ్ వాళ్ళు. అయితే ఇక్కడ చూసుకుంటే మనము ఈ ప్రధాన నగరాలు ఏవైతే ఉంటాయో, కమిషనరు ఏర్పడిన ఏవైతే ఉంటాయో, వరంగల్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, పెద్ద పెద్ద సిటీలు, ఎక్స్పాండ్ అయ్యే సిటీలు ఏవైతే ఉంటాయో మ్యాక్సిమము పర్మిషన్ లేనియే ఎక్కువ ఉంటాయి. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న దాంట్లో R&B శాఖ, రెవెన్యూ శాఖ, రిజిస్ట్రేషన్ల శాఖ, మున్సిపల్ శాఖ, ఇంకా ట్రాన్స్పోర్ట్ శాఖ, ఇరిగేషన్ శాఖ, ఈ 5-6 శాఖలు ఉన్నాయి కదా. ఈ 5-6 శాఖలలో మొత్తం అవినీతి అధికారులు అవినీతికి అలవాటు పడితే గిట్లనే ఉంటుంది కథ. సో అట్లా అవినీతి అధికారులు చక్కగా ఉన్నాక ఈ పర్మిషన్ ఇవ్వకపోతే ఇవన్నీ కట్టునా, లేకపోతే ఈ సమస్య వచ్చునా. సో ఈ అవినీతి చేయబట్టే కదా, దీనికి మూలం అవినీతియే. అధికారులు చక్కగా ఉన్నాక దీనికి
మేము గవర్నమెంట్ జాబ్ వచ్చింది సేవ్ చేయాలన్న దృక్పథం ఉంటే అది పర్మిషన్ ఇవ్వాలా వద్దా, గవర్నమెంటా ల్యాండా కాదా, మన అక్కడ ప్రైవేట్ ల్యాండా, పర్మిషన్ ఉందా లేదా, అది కూడా మన అక్కడ ఎంతమంది ఉండాలి, ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి, ఎన్ని బిల్డింగ్లు పర్మిషన్ ఇవ్వాలి, ఆ కాలనీకి ఎంత పర్మిషన్ ఉన్నది, ఒక లేఅవుట్ ఎంతవరకు ఉన్నది, ఆడ ఎన్ని ప్లాట్లు ఉన్నాయి, ఎన్ని ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి, ఎన్ని సింగిల్ ప్లాట్లు ఉన్నాయి, ఎన్ని సింగిల్ హౌజెస్ ఉన్నాయి, ఇండివిజువల్ హౌస్లు ఉన్నాయి, ఎన్ని ఖాళీ స్థలాలు ఉన్నాయి, ఎన్ని ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి, అన్నీ కూడా ప్రభుత్వం దగ్గర డాటా ఉంటుంది అనమాట. ఈ డాటా అంతా సర్వే ఉంటుంది, సర్వే నెంబర్లు కూడా ఉంటాయి, ఎవరెవరు పర్మిషన్ ఇవ్వాలి, ఎవరెవరు పర్మిషన్ ఇవ్వాలి, ఇవన్నీ తెలిసినా కూడా వీళ్ళు కావాలని చేస్తారనమాట, డబ్బుల కోసం కేవలం. దీనికి ప్రధానమైన కారణం అవినీతికే కారణం అన్నమాట. సో ఇట్లా హైదరాబాద్ మొత్తము కూలగొడితే సగానికి సగము మ్యాక్సిమం 40% 50% ఇట్లాంటి నిర్మాణాలే ఉంటాయి, పర్మిషన్ లేని. ఇక వాళ్ళ మేనేజ్ చేసి కట్టినాయి అన్నమాట. ఇక అవి కొనసాగుతాయి, కొన్ని మీద చర్యలు తీసుకుంటారు. ఇక ఇట్లాంటివి జరిగినప్పుడు ఆ ఏరియాలో ఉన్న, ఇప్పుడు రంగనాథ్ చెప్పినట్టు ఆ ఏరియాలో ఇంకేమి ఉన్నాయో వీళ్ళకి నాణ్యత, ఏదైతే బిల్డింగ్ డ్యామేజ్ అయిందో వాళ్ళకు నాణ్యత చెక్ చేసిన తర్వాత వాళ్ళకు ఎక్కడన్నా ఆల్టర్నేటివ్గా పంపిస్తామో లేదంటే చూసి వాళ్ళకి చెప్పిన తర్వాత ఆ ఏరియాలో ఉన్న ఇట్లాంటి బిల్డింగ్లు అన్నీ కూడా వెరిఫై చేస్తామని చెప్పేసి చెప్తామన్న పరిస్థితి అన్నమాట. ఇట్లాంటి మళ్ళీ రిపీట్ కావద్దంటే ఖచ్చితంగా అవినీతి అధికారులను నిర్మించాలి. ఫస్ట్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేయాలి, అవసరమైతే డిస్మిస్ కూడా చేయాలి. ఇదే దానికి మూలం. చూసిరు కదా, ఇది ఇట్లాంటి మళ్ళీ జరగద్దంటే ఖచ్చితంగా పెద్ద ఎత్తున కూడా యాక్షన్ తీసుకోవాలి. వీళ్ళ ఏదైతే కన్స్ట్రక్షన్ పర్మిషన్ తీసుకుంటారో వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళ పర్మిషన్కు సంబంధించి రిజిస్ట్రేషన్ ఉంటుంది కదా, ఆ రిజిస్ట్రేషన్ కూడా తొలగించాలి. ఇట్లాంటి బిల్డర్లందరూ గుర్తించాలి ఫస్ట్. హైదరాబాద్లో కావచ్చు, ఇతర సిటీలు ఏవైతే ఉన్నాయో, ప్రధానంగా తెలంగాణలో కానీ ఇంకా ఇతరత్ర సిటీలు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా గుర్తిస్తే కానీ ఇట్లాంటివన్నీ ఆగిపోవన్నమాట. సో అట్లా చేసినప్పుడే ఇవన్నీ ఆగిపోతాయి అన్నమాట. ఇంకా నయం దాంట్లో 2-3 చనిపోయారు. అలా ఎవరైతే టైల్స్ వర్క్ చేస్తూ ఉన్నారో కొంతమంది కార్మికులు కింద కూడా ఉండొచ్చు, ఎవరో ఒకరు ఉంటారు ఆడ. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయినప్పుడు వాచ్మెన్ వాళ్ళు ఇట్లా వాళ్ళు కూడా ఉంటారు. మరి వాళ్ళు ఉన్నారు, కొంతమంది కార్మికులు ఉన్నారని చెప్తా ఉన్నారు. అయితే 2 అయితే చనిపోయారు. సో వాళ్ళు ఇంకా పెద్ద ఎత్తున ఇంకా పక్కన బిల్డింగ్ కూడా డ్యామేజ్ అయ్యి ఉంటే ఇంకా పెద్ద ఎత్తున కూడా ప్రమాదం పొంచి ఉండేది అనమాట. సో ఏం జరిగినా అక్కడ ఆ పరిస్థితులు ఏం జరిగినా కూడా మనం ఊహించలేము అనమాట. సో ఇట్లాంటి నివారణ జరగాలంటే ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్ ఉండాలన్నమాట. స్ట్రిక్ట్ యాక్షన్ లేకపోతే మళ్ళీ రిపీట్ అవుతాం అన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ జేఎస్పీ మీడియా.